హాయ్ అండి. వెల్కమ్ టు మై గార్డెన్. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఎర్రగా ఉంటాయి మొగ్గలు. సన్నజాజుల్లాగే ఉంటాయి. కాకపోతే ఇవి స్మెల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. బాగుంటాయి ఈ ఫ్లవర్స్. ఇవి తీగజాతి మొక్క అనుకోండి. కాకపోయినా మనం బకెట్లో వేస్తే టబ్బులో మొక్కలాగా ఉంటుంది, మళ్ళీ మొక్కలాగా. పర్వాలేదు, పందిరి అయిపోయినా పర్వాలేదు. నేను అలాగే ఉంచాను. చాలా పెద్ద మొక్క అయింది. ఇప్పుడు రీపాట్ చేసుకోవాలి. చిన్న బకెట్లో పెట్టాను నేను ఫస్ట్. చూడండి అసలు ఎంత బాగుంటాయో ఈ మొగ్గలు. ఇంకా ఈ కొమ్మలు, ఆకులు మొత్తం తీసేసి, ఇంతకుముందు పువ్వులు పూసాయి కదా, ఆ కాయలన్నీ గిల్లేసి మనం చక్కగా రీపాట్ చేసుకుంటే చాలా చాలా ఫ్లవర్స్ వస్తాయి. ఈ పువ్వులు వాసన డిఫరెంట్గా ఉంటుంది మనకి. జాజి పువ్వులు, మల్లెపూలు, సన్నజాజులు వీటన్నిటికంటే కూడా ఇది ఇంకో డిఫరెంట్గా ఉంటుంది. వీలైతే ఈ మొక్కను పెంచుకోండి మీరు, బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్ నచ్చితే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా?